డాక్టర్ అంటే దేవుడు అవును. ప్రాణాలను కాపాడేటోడు అని అంటుంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఎందుకో డాక్టర్ అంటే నమ్మకం లేకుండా పోతుంది జనాలకు. ఎందుకంటే ఇది చాలా మంది తెలియాలి. ఎట్లా మరి మీరు ఏ రకంగా రోగులకు వైద్యం చేస్తున్నారు? ఏం చెప్పదలుచుకున్నావు? డాక్టర్ మీద అనుమానం వస్తుంది కొంతమందికి. ఏం చెప్పదలుచుకున్నావు పేదలకు, నిరుపేదలకు, సామాన్యులకు? ఎథికల్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అనేది ఉంటుందండి దీంట్లో. సో ఎథికల్ అంటే మనము చేసింది కరెక్ట్గా చేయాలి. అది కరెక్ట్గా చేయాలి అంటే మన దగ్గర ఏది దాచకుండా, పేషెంట్స్కి ఏం దాచకుండా ఏది ఉంది అది చెప్పడము. ఓకే, అండ్ దాన్నే ఎథికల్ ప్రాక్టీస్ అంటాం. సో అది ఎవిడెన్స్ బేస్డ్ అంటే ఏంది అంటే, ఇప్పుడు బుక్స్లో ఎట్లా ఇచ్చారు, దానికి క్రైటీరియా ఏంది, దానికి గైడ్ లైన్స్ ఏంది, అవన్నీ ఆల్రెడీ ఉంటాయి. దాన్ని దాటకుండా ఏం టెస్టులు చేయాలి, ఎంత చేయాలి, అవన్నీ క్లియర్గా రాసుంటాయి బుక్లో. దాన్ని ఎవిడెన్స్ ఉంటాయి. ఎవిడెన్స్ అంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది? బుక్స్ నుండి ఉంటుంది, జర్నల్స్ నుండి వస్తుంది, ఇంకా రీసెంట్ పబ్లిష్డ్ ఆర్టికల్స్ నుండి వస్తుంది. అదంతా మేము ఇక్కడ ఫాలో అవుతాం. అదంతా ఫాలో అయితే రిజల్ట్ కూడా దాన్ని బట్టి వస్తుంది. రేపటి రోజు ఎవరైనా చెప్పారు అనుకోండి, ఇట్లా కాదు, ఇది ఈ టెస్ట్ ఎందుకు చేసిర్రు అంటే ఈ ఆర్టికల్లో ఉంది, ఇట్లా రాసి ఉంది, ఈ పబ్లిష్డ్ ఆర్టికల్లో ఉంది, అది చెప్పనీకి ఉంటుంది. ఓకే, సేమ్ ఇప్పుడు ఏమన్నా రూల్ మార్చాలనుకో, కాన్స్టిట్యూషన్ ఇది ఉంది, సంవిధానం ఇది ఉంది, నువ్వేం చెప్తావు దీని గురించి? సరే నేను దాని గురించి రాసిన అని ఉంటుంది. సేమ్ థింగ్ మా కాన్స్టిట్యూషన్, మా సంవిధానం అంటే ఇవన్నీ బుక్స్, ఆర్టికల్స్, దీంట్లో ఏముంది, దాన్ని ఎవిడెన్స్ బేస్డ్. ఆ ఎవిడెన్స్ ఎట్లా వచ్చింది, దానికి క్లినికల్ ట్రయల్స్ చేస్తాం, చాలా మందికి తీసుకుపోయి ట్రయల్స్ చేస్తాం అన్నమాట. ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్, అవన్నీ ట్రయల్స్ ఉంటాయి. ఆ ట్రయల్స్ అయిపోయినాక మన దగ్గర ప్రోడక్ట్ వస్తుంది, ఒక మెడిసిన్ వస్తుంది. ఆ మెడిసిన్ అంత మందిలో ఆల్రెడీ వాడినాం మనం, వాడినాక మీకు ఇస్తున్నాం, అది ఆల్రెడీ సేఫ్టీ ప్రొఫైల్ ఉంది. సో మీ దగ్గర మాకు ఆ అనుమానం రావద్దు అంటే మేము ఎథికల్ ప్రాక్టీస్ చేయాలి, మేము ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ చేయాలి. దట్ ఈస్ రైట్ హియర్ శ్రీ రుద్ర స్కిన్ హాస్పిటల్లో మేము చేస్తాం.